తిరుపతి నగరవనంలో చెట్లు నరికివేతలో నిబంధనలు ఉల్లంఘించారంటూ పర్యావరణ ప్రేమికులు ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఈ అంశంపై విచారణ అధికారిని నియమించింది. నగరవనం అంశం మీద విచారణ అధికారిని నియమించడం పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు నగరవనాన్ని సందర్శించిన వారు విచారణ అధికారి నియామకాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ ఇష్యూ ఏదైతే మేము నగరవనంలో ఈరోజు తిరుపతిలో 4-5 రోజులుగా మేము మాట్లాడుతున్నామో అది ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ సార్కి చేరడం జరిగింది. ఆయన ఇమీడియట్గా దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. సో అది చాలా మాకు సంతోషంగా ఉంది. అధికారులు కూడా ఈరోజు రావడం జరుగుతుంది. సో మేము ఈరోజు మా స్పందన తెలపాలని వచ్చాం ఈరోజు. ఎందుకంటే ఇంతమంది మా నేచర్ లవర్స్ అందరూ వచ్చారు. వాళ్ళ ఉద్దేశాలు తెరపాలా అని వాళ్ళు వచ్చి చూసి ఇది షాక్ అయ్యారు. ఎలాంటి ఐరన్ స్ట్రక్చర్ వేశారు ఇక్కడ ఒక క్యాఫెటేరియా కట్టడానికి అనే పాయింట్లో మేము ఈరోజు రావడం జరిగింది ఇక్కడ మాట్లాడడానికని. నగరవనం ఎకో ఫ్రెండ్లీ క్యాఫెటేరియా అని ఇది చేశారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనే పాయింట్ పైన నేను మంచి ఉద్దేశం దీన్ని చనిపోయిన వాళ్ళ గుర్తుగా కడుతున్నాము ఇవి అవి అన్నీ చెప్పారు దీని లెటర్లో డీటెయిల్గా. బ్యాంబూ వాడుతున్నాం, ప్లాస్టిక్ వాడట్లేదు, మంచి ఉద్దేశాలు సార్. దీనికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఏది క్యాఫెటేరియాకి సపోర్ట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి అంటే నా ఒకే ఒక క్వశ్చన్ ఫస్ట్ నుంచి మేమంతా స్టాండ్ తీసుకున్నాం అందరు నేచర్ లవర్స్. అడవి కొట్టేసి కెఫెటేరియా ఎందుకు కడుతున్నారు? మీ ఏరియాలో సపరేట్లుగా ఉన్నాయి లేదా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది ఏది కెఫెటేరియాలో అక్కడ కట్టుకోవచ్చు. అంటే మన పార్కింగ్ ప్లేస్ నగరవనంలో ఉంది కట్టుకోవచ్చు. లేదా ఇక్కడ ఎగ్జిస్టింగ్ క్యాంటీన్ ఉంది అది డెమాలిష్ చేసి కొద్దిగా అక్కడ లేపుకోండి. అవన్నీ మాట్లాడలేదే. ఇప్పుడు ఇదైతే ఇది మాట్లాడినారో దీనిలో అంతా నేను ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఈ లాస్ట్లో 4 పేజీలు రాసి డిఎఫ్ఓ గారి సంతకము, రేంజర్ గారి సంతకము, కింద సెక్షన్ ఆఫీసర్ సంతకం పెట్టారు. అంతా బాగుంది. ఒక అఫీషియల్ లెటర్ ఇలా ఉంటుందా? సింపుల్ క్వశ్చన్. ఒక అఫీషియల్ లెటర్ బాగా చూడండి. ఒక అఫీషియల్ లెటర్ ఇలా ఉంటుంది. ఏది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. దానికంటే ఒక నెంబర్ వేస్తుంటారు, ఆర్సీ నెంబర్ ఏదో ఒక నెంబర్ వేస్తుంటారు, ఒక ఫైల్ నెంబర్ క్రియేట్ అవుతుంది, అన్నీ క్రియేట్ అవుతాయి. అంటే అది కూడా చేయని సందర్భాల్లో మీ డిపార్ట్మెంట్ సీలు డేట్తో సహా ఉంటుంది. మేమంతా మాట్లాడినాక 24వ తేదీ ఈ నార్మల్ లెటర్ వదిలేరు. అంటే ఇది ఎవరు ఇచ్చినారు అనుకోవాలా? లాస్ట్లో సంతకాలు మీవేనా? చెప్పండి దీని క్వశ్చన్స్. అండ్ ఇంకోటి, మన వాళ్ళు నిజంగా షాక్ అయ్యారు. వీళ్ళందరూ ఈరోజు రాలేకపోయినారు మొన్న, ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఎంత ఇదే అంటే బాధాకరంగా ఉంది మాకు ఇది చూడాలంటే. ఈరోజు ఖచ్చితంగా మధ్యాహ్నం ఎవరైతే అధికారులు వస్తారో వాళ్ళకి ఈ దృష్టికి వాళ్ళకి అర్థమైపోతుంది. ఇన్ని చెట్లు కొట్టారు కదా, సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. చెట్లు కొడితే ఒక చెట్టు నరికితే ₹1,00,000 ఫైన్ అని. మీరు ఎవరికి కడతారండి ఇది? ఇప్పుడు ఈ గ్యాప్లో చుట్టూ ఎర్రచందనం చెట్లు ఉంది, మధ్యలో చెట్లు ఉండవా ఎర్రచందనవి? దాన్ని కూడా ఆనవాళ్ళు లేకుండా తీసేశారు మీరు పెద్ద చెట్లతో కలిపి. ఒక అతను అంటారంటే అధికారి మాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది వయసైన చెట్లు కాదు అంటాడంట. అంతంత పెద్ద మాన్లు కానీ పడతానే అది వయసైన చెట్లు కాదు, ఏజ్డ్ ట్రీస్ కాదన్నారంట. అది ఎట్లా ఏజ్డ్ ట్రీస్ కాదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం లేదు సార్, ఈ ఐరన్ స్ట్రక్చర్ తీసేయాలి. ఫస్ట్ ఇమ్మీడియట్గా తీసేయండి. అది ఎంత ఇదిగా ఉందంటే తీసేసేయండి. మీరు ఈ ఐరన్ స్ట్రక్చర్ మీ మన ఆఫీస్ స్పేస్ ఉంది అక్కడ సపరేట్గా, అక్కడ కట్టుకోండి. ఎందుకంటే అక్కడ మీకు 200 కార్లు 100 కార్లు పట్టేంత స్థలం ఉంది. లేదా క్యాఫెటేరియా మన నగరం బయట పార్కింగ్ ఉంది, అక్కడ కట్టుకోండి. మేము కట్టద్దు అని చెప్పట్లేదు. అడవి కొట్టేసి కట్టడం అనే దాన్నే మేము అబ్జెక్ట్ చేసాం. దీనిపైన ఏదైతే జీవరాశులు ఉంటున్నాయో అది చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఒక ఎకో సిస్టమే నాశనం అయిపోయిన దానిపైన మేము పాయింట్ రైస్ చేసాం. చలపతి రావు సార్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఒకప్పుడు ఇక్కడ సీసీఎఫ్గా పనిచేశారు. ఒకప్పుడు ఆయన వాకింగ్ కూడా వచ్చేవాళ్ళు ఈ ఏరియాలో. అండ్ ఎవరైతే మల్లికార్జున రావు సార్ కూడా అడ్వైజరీ బోర్డు ఉన్నారు, ఆయన కూడా వస్తున్నారు. ఫస్ట్ ఈ జంగిల్ బుక్ ఫామ్ చేసిందే మల్లికార్జున రావు సార్ గారు. ఆయనే రిబ్బన్ కటింగ్ చేసింది దీనికంతా. ఆయనకే బాధ అయిపోతుంది చూసి ఏంది ఇది అనేది. ఖచ్చితంగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని మాకు నమ్మకాలు.